వెల్కమ్ టు మిత్రదాస్. ఎవరైతే మన ఛానల్ కొత్త చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందని ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మీరు ముందుగా చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒకటి బెల్ అనే గంట వస్తుంది. ఈ బెల్ అనే గంట క్లిక్ చేయడం వలన మళ్ళీ ఒకటి ఆల్ అనే గంట రావడం జరుగుతుంది. ఈ ఆల్ అనే గంట క్లిక్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఆల్రెడీ మన ఛానల్ ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్లకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మన ఛానల్ ఇంతగా ఆదరించినందుకు, ప్రతి ఒక్క వీడియో చూస్తున్నందుకు, అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు అండి. ఎందుకంటే తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క పథకాల గురించి, పెన్షన్ విషయాలైనా లేకుంటే దేని గురించి అయినా, మహాలక్ష్మి అయినా లేకుంటే ఇంధన పథకాల గురించి అయినా, ప్రతి ఒక్క పథకాల గురించి తెలంగాణ జరిగే ఎప్పుడు రిలీజ్ చేస్తారో వాటన్నిటి గురించి కులంకుశంగా మన ఛానల్ ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా మీ వద్దకు తీసుకురావడానికి ఎక్కువ కృషి చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంబడే లైక్ కొట్టండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టలేదు. దాదాపు మన ఈ వీడియోకి 1000+ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎంతో శ్రమించి ఎన్నో విషయాలు గ్యాదర్ చేసి ఈ యొక్క వీడియో అనేది చేయడానికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతున్నాను. ఇంకా మరి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆసరా పింఛన్కు సంబంధించింది కూడా 416 రూపాయలు, 616 రూపాయలు చూసుకున్నట్లయితే ఎవరైతే దీనికి సంబంధించిన వారందరూ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే మనకు ఒకటి ప్రజాపాలన అనేది ఒక అంశం అనేది తీసుకురావడం జరిగింది. ఆ ప్రజాపాలనలో దాదాపు చూస్తున్న రేషన్ కార్డు గురించి అయినా, కొత్తగా ఇందిరమ్మ పథకాల గురించి అయినా వీటికి సంబంధించిన వార్త అంతా కూడా మన ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న విషయం అందరికీ తెలిసింది. కానీ అదొక గడువు మనకు ఒక 1 వీక్ 7 days మాత్రమే ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎవరైతే ఆసరా పింఛన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా కంపల్సరీగా ఈరోజు మనం నిన్న చూసుకున్నట్లయితే మనకు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగిన సందర్భంలో ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన సందర్భంలోనే ఎవరైతే కొత్తగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వారు కూడా జూలై మాసం నుంచి మనకు జూలై మాసం నుంచి పెన్షన్ రావడం జరుగుతుంది. వారికి జూన్ పెన్షన్ కూడా వారికి అకౌంట్లో జమ చేస్తారని ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. ఎవరైతే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్నారో జూలై పెన్షన్ కూడా మీ యొక్క ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వద్దనైతే ఈ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న మనకు ఒకటి అప్లికేషన్ రసీదు ఇస్తారు కదా, ఆ రసీదు కూడా మీ దగ్గర పెట్టుకుని, అదేవిధంగా మీకు సంబంధించిన ఎవరైనా సరం సర్టిఫికేట్ ఉంటే ఆ సరం సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంచుకోవాలండి. ఎందుకంటే కంపల్సరీగా ఇప్పుడు మనకు నిన్న జరిగిన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక రేపటి నుండి కంపల్సరీగా అధికారులు ఇంటికి రావడం జరుగుతుంది. అధికారులు వచ్చిన వెంటనే మీ వద్ద ఏదైతే సర్టిఫికేట్లు ఉన్నాయో అవన్నీ కూడా మీ దగ్గర ఉంచుకుంటే ప్రతి ఒక్కరు ఈ పెన్షన్కి సంబంధించిన 59 సంవత్సరాలు 60 సంవత్సరాలు వారందరూ కూడా పెన్షన్లు అయితే కంపల్సరీగా పడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను మీ బంధువులకు కానీ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా షేర్ చేయగలని కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.